Hello everyone, welcome back to my channel. This is Lavanya. So ఈ వీడియోలో అయితే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో చేస్తున్నాం. యాక్చువల్లీ ఇది ఆల్రెడీ మీకు షార్ట్ అప్లోడ్ చేస్తాను. లాంగ్ వీడియో చేయడానికి టైం పట్టింది, కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మీ అందరికీ తెలుసు, రీసెంట్గా ఉగాదికి హాఫ్ శారీ వేసుకున్నాను కదా. సో ఇది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. ఇది గోల్డ్ శారీ. నేను యాక్చువల్లీ సంక్రాంతికి తీసుకున్నాను. నాకు శారీ చాలా బాగా నచ్చింది. శారీ కట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ ఇచ్చింది. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ ఫస్ట్లీ గోల్డ్ కదా, అంత బాగోకపోవచ్చు, డామినేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇది టిష్యూ టైప్ కాబట్టి అంత డ్రేపింగ్ అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. సో మెనీ నెగిటివే, కానీ నాకు దీని పాజిటివ్ ఒక్కటి కూడా లేదు. బట్ ట్రై చేద్దాం అనిపించింది. అండ్ ఆల్సో ఇప్పుడు గోల్డ్ కలర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ట్రై చేద్దాం. గోల్డ్ కలర్ శారీ లేదు. ఫస్ట్లీ నేను శారీగానే తీసుకున్నాను. ఇది హాఫ్ శారీ చేయాలని నేను అనుకోలేదు. శారీ వచ్చాక నాకు అంటే ఇది టిష్యూ టైప్ ఉంది. టిష్యూ టైప్ ఉంటే ఏంటి టిష్యూలా ఉంది అనుకున్నా. డ్రేప్ చేశాక వాజ్ లైక్ ఇది ఒక 500 రూపీస్ శారీ అంటే ఎవ్వరు నమ్మరు. కడితే ఒక రిచ్ రాయల్ చాలా బాగా అనిపించింది. యాజ్ ఐ సెడ్ అట్ బిగినింగ్ ఏమేమి నెగిటివ్ చెప్పానో అంత ఆపోజిట్ అయిపోయింది. అంత బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. శారీగా కట్టుకుంటేనే చాలా బాగుంది, నాకు చాలా నచ్చేసింది. అండ్ శారీ డీటెయిల్స్ చాలామంది అడిగారు సంక్రాంతి టైం వీడియోస్ చేసినప్పుడు. అండ్ ఇది గోల్డ్ కలర్ కాబట్టి లైక్ యూనివర్సల్ కలర్ అని చెప్పొచ్చు, అన్నిటి మీద మ్యాచ్ అయిపోతుంది. సో శారీగా అయితే అసలు అంటే వన్ మోర్ ఏమంటే నాకు ఎక్కువగా ఉండే టిష్యూ అనేది ఎంతో ప్రొఫెషనల్ వాళ్ళు నార్మల్ కట్టలేమని ఒక ఎలా కడితే అలా ఉంటుంది, చాలా ఫ్లెక్సిబుల్గా. మనం ఇది శారీ హాఫ్ శారీగా ఎంత బాగుందో శారీగా కూడా అంతే బాగుంది. పాసిబుల్ అయితే సైడ్ వీడియో పెడతా అంటాను, కానీ పెట్టకపోవచ్చు. బట్ మీరు నన్ను ముందు నుంచి ఫాలో అయితే మీకు తెలిసే ఉంటుంది ఈ గోల్డ్ కలర్ శారీ మీద వీడియోస్ ఎలా ఉంటాయి. బట్ ట్రై చేస్తే పెట్టడానికి. అండ్ అయితే దాన్ని నేను ఆల్రెడీ శారీ కింద వాడేసాను కదా, హాఫ్ శారీ కింద ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. ఇదైతే శారీని ఇలా హాఫ్ శారీ కింద కుట్టించుకున్న. బార్డర్ కూడా చూసారు ఎంత మేబీ పెద్ద బార్డర్ కాబట్టి ఆ రిచ్నెస్ వచ్చిందో ఏమో నాకు తెలీదు. 500 రూపీస్కి శారీ అలా ఇచ్చేసాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. శారీగా కట్టుకున్నా హాఫ్ శారీగా ఎలా వేసుకున్నా కూడా ఇది అంత బ్యూటిఫుల్ రిచ్ లుక్ ఇస్తుంది. నేను సంక్రాంతి తీసుకున్న శారీస్ అన్నీ అవసరం అని చెప్పచ్చు. ప్రతి శారీ 500, 600 ఆ రేంజ్లోనే తీసాను. ప్రతి శారీ అంత రిచ్ లుక్ ఇచ్చింది. సో అందులో ఇది ఒక శారీని ఇలా మొత్తం లంగాలా కుట్టించుకున్నా. అండ్ ఇవి హ్యాంగింగ్స్ ఇలా పెట్టించుకున్నాను యాజ్ యూజువల్. సో ఇలాగా. అండ్ వన్ మోర్ థింగ్, నన్ను ఒక అమ్మాయి అడిగింది ఇందులో మీరు క్యాన్ యూజ్ చేశారా అని. నేను ఇందులో క్యాన్ యూజ్ చేయలేదు మెయిన్లీ, అందుకే రాంగ్ వీడియో చేస్తున్నా. అడిగిన అందరికీ రిప్లై ఇవ్వడం కష్టం కదా, లాంగ్ వీడియో చేస్తే అందరికీ యూజ్ అవుద్ది, కుట్టించుకోవాలనుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని. అండ్ మీరు ఎవరైనా నేను చెప్పిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తే ఆ పిక్స్ పెట్టండి, సో దట్ ఓకే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా నా కష్టానికి. అండ్ ఇది క్యాన్ అయితే నేను వేయాల్సిన అవసరం లేదు. ఇది ఎలా కుడితే అలా ఉంటుంది, అలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. చెప్పా కదా, డ్రేపింగ్ కూడా మీరు ఎలా కడితే అది అలా ఉండిపోతుంది. అంత బాగా నార్మల్ శారీస్ కూడా మనం అంత ఈజీగా డ్రేప్ చేసుకోలేం. అంటే కట్టింది కట్టినట్టు ఉండదు, ఇది అలా కట్టింది కట్టినట్టు ఉండిపోద్ది. సో క్యాన్ దీనికైతే అవసరం లేదు. మొత్తం శారీ అంతా ఇలా లంగాలా కుట్టించేసాను. అండ్ లోపల లైనింగ్ వేయించాను, ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్, చూస్తే మీకు తెలుస్తుంది ట్రాన్స్పరెంట్ కాబట్టి దీని లోపల లైనింగ్ వేయించుకోండి. క్యాన్ అవసరం లేదు, మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. నాకైతే క్యాన్ లేకుండానే ఆ లుక్ ఇచ్చేసింది బుట్టలాగా. అండ్ బ్లౌజ్కి వస్తే నేను యూజువలీ నా శారీస్ మీద బ్లౌజెస్ ఆర్ హాఫ్ శారీస్ మీద చూస్తే డిజైన్ ఉంటుంది. బట్ దీనికి నేను డిజైన్ పెట్టించలేదు, నార్మల్ క్యాజువల్ నెక్కే ఎప్పుడు ఎలా పెట్టిస్తాం అలా పెట్టించేసాను. బ్యాక్ సైడ్ అయితే రౌండ్ పెట్టించా ఇంకా సింపుల్గా. అండ్ హ్యాండ్స్కి శారీలో ఉంటుంది కదా పెద్ద బార్డర్, అది వేయించా. డిఫరెన్స్ ఉండదు బార్డర్కి నార్మల్ క్లాత్కి.
సో అంటే నేను దీనికి ఎందుకు మోడల్ పెట్టించలేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు వేరే కలర్స్ పెట్టిస్తే మోడల్ తెలుస్తుంది, గోల్డ్లో మీరు ఎంత మోడల్ పెట్టించినా అంత తెలియదు. సో దీనికి అంత మోడల్స్ పెట్టేసి మనీ వేస్ట్ చేసుకోవద్దు, ఆ పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నా. ఆ ఐడియాతోనే నేను కూడా మోడల్ పెట్టించాను, లేకపోతే ఇలా రౌండ్ నెక్లు నార్మల్ మోడల్స్ నేను వెయ్యను, మోడల్ ఉన్న బ్లౌజే వేస్తా. సో నేనే వేయించలేదు అంటే అంత వర్త్ కాదు, మీరు ఎంత మోడల్ పెట్టుకోవచ్చు. నాకైతే నా టైలర్ డైమండ్ నెక్ పెడతాను అని నేను వద్దు అన్న, ఎందుకంటే గోల్డ్ మీద మీరు ఎంత డిజైన్ పెట్టించి ఎంత మోడల్ పెట్టించి మీ డబ్బులు వేస్ట్. టైలర్లు ఏం పెట్టేయమంటే ఏమైనా పెట్టమంటారు, డబ్బులు కూడా సేవ్. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో లో బడ్జెట్లో మంచి అవుట్పుట్ రావాలి. ఎందుకంటే బయట ఇప్పుడు డ్రెస్సెస్ కాస్ట్ అన్నీ ఒక మాదిరి ఉండే డ్రెస్సెస్ కూడా 4000, ఒక కాటన్ శారీని పట్టుకొని వచ్చి 5000 6000 లంగా ఓణీలు అమ్ముతున్నారు. ఈవెన్ నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చూస్తే అన్ని లో బడ్జెట్లోనే బ్యూటిఫుల్ హాఫ్ శారీ స్టోన్ అవుట్ చేసా. ఈవెన్ ఆన్లైన్లో కాదు కదా, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ ఆ టైప్ ఆఫ్ హాఫ్ శారీస్ ఆ కాస్ట్కి రావట్లే, అలాంటివి చేసుకొని మీకు చూపించాను. ఇది కూడా అంతే. అప్పుడు ప్రతిదానికి పెట్టి దీనికి పెట్టలే అంటే దీనికి గోల్డ్ కదా తెలీదు, ఫస్ట్లీ తెలియదు. ఇంకేమైనా కలర్స్ పెట్టించుకోండి, మనీ వేస్ట్ చేసుకోవద్దు. అండ్ కమింగ్ టు ద ఓనీ, నేనైతే పింక్ పెట్టించా. ఎందుకు అంటే లుక్ ఎట్ ద కాంబినేషన్, గోల్డ్కి పింక్ ఎంత బాగుంది. అండ్ ఫ్యూ పీపుల్ నాకు కామెంట్ చేశారు ఏమంటే పర్పుల్ ట్రై చేయొచ్చు కదా అని. పర్పుల్ ఉంది, ఒకరైతే బ్లాక్ ట్రై చేయొచ్చు కదా అని పెట్టారు, బ్లాక్ కూడా ఉంది. బ్లూ, అయ్యో బ్లూ అక్కడ బ్లూ తెస్తాను మళ్ళీ లేదనుకుంటారు, ఇదిగోండి బ్లూ కూడా ఉంది. నేను లేక ట్రై చేయలేదు అనుకున్నారో లేదా ట్రై చేస్తే బాగున్ను అనుకున్నారో లేదా ఐ డోంట్ నో. బట్ మీ వరకు వీడియో వచ్చే ముందే నేను పర్పుల్ ట్రై చేసా, బ్లాక్ ట్రై చేసా, బ్లూ ట్రై చేసా. మీరు చెప్పే కలర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, లావణ్య దగ్గర ఉండదంటూ ఉండదు. అండ్ ట్రై చేసి నాకు ఏది అంత సెట్ అయ్యింది అనిపించలే. ఆడ్ చూడు బ్లూ ఇది బాగోదు అన్నాం. నా మైండ్ సెట్ సింపుల్గా ఉండాలి, క్లాసీగా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి. నా డ్రెస్సింగ్ స్టైల్ ఎంత ఇలా ఉంటేనే నేను వేసుకుంటా. నాకు మాస్గా నచ్చవు. సో నాకు ఇలా ఈ పింక్ విత్ గోల్డ్ కాంట్రాస్టింగ్ కలర్స్, రిచ్, రాయల్, నేను ఇంకా కట్టుకోకుండా చేత పెడితేనే మీకు తెలుస్తుంది. ఐ హోప్ అనుకుంటున్నా రిచ్గా, చాలా గ్రాండ్గా, రాయల్గా, సింపుల్గా, బ్యూటిఫుల్గా కనిపించింది. సో అందుకే నేను గోల్డ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ట్రై చేశాను. బ్లూ చేస్తే మాస్ అనిపించింది, బ్లాక్ అయితే అసలు కలరే వాట్ కాంట్రాస్ట్గా అసలు వర్డ్స్ లేవు. ఇది ఓ మాదిరి, కానీ టు బి ఫ్రాంక్లీ కట్టుకుంటే ఇది కూడా బాగాలేదు. యాక్చువల్లీ నేను దీనికి ఇదే అనుకున్నా, మీరు అన్నట్టు పర్పులే అనుకున్నా, బట్ ఇట్ వాస్ నాట్ అట్ ఆల్ గుడ్. నా మైండ్ సెట్కి నా టేస్ట్కి పింకే రిచ్ అపీరియన్స్ ఇచ్చింది. నాకు అలా ఉండాలి, అలా ఉంటేనే నేను వేసుకుంటా. సో బిఫోర్ మీ వరకు వీడియో వచ్చింది అంటే బిఫోర్ దట్ బ్యాక్గ్రౌండ్లో నేను చాలా కలర్స్ ట్రై చేసి చూసి ఏ కలర్ అయితే మనకి తక్కువ బడ్జెట్లో ఒక మంచి రిచ్, క్లాసీ, డీసెంట్, ఎలగెంట్ లుక్ వస్తుందో అదే తీసుకొచ్చా. అందుకే నేను పింక్లో చూపించాను, మిగతా కలర్స్ లేక కాదు. మేబీ ఒక సజెషన్గా చెప్పారో నాకు తెలియదు అనుకొని చెప్పారో, ఎందుకు చెప్పారో తెలియదు, క్లియర్ చేయాలి కదా, ఎందుకంటే ఇట్ మైట్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ కదా. నేను పింకే చూపించడానికి రీజన్ పింక్తో ఇంత బాగుంది, ట్రై విత్ పింక్ అని చెప్తున్నా అంతే. సో ఐ హోప్ ఈ వీడియో ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్పా. లెహంగాలో క్యాన్ వేయాలా, లైనింగ్ వేయాలా, ఇది క్లాత్ టిష్యూ, సో అది చెప్పా. బ్లౌజ్ ఎలా కుట్టించుకోవాలో చెప్పాను. అండ్ ఓనీ కూడా మీకు క్లియర్ చేస్తాను, ఏ కలర్తో లుక్ బాగుంటుంది, ఏ కలర్తో ఎలా ఉంటుంది. అండ్ నాకు వచ్చిన కమెంట్స్ ప్రకారం మీరు చెప్పిన సజెషన్ కూడా నేను ట్రై చేశాను. యాక్చువల్లీ నేను ఏం థాట్ పెట్టుకున్నా అంటే ఉగాదికి నేను హైలైట్ అవ్వాలి,
మంచిగా ఉండాలి. పింక్తోనే బాగుంటుంది. ఇది పింక్ ట్రై చేస్తాను. మేబీ ఇంకా ఫర్దర్గా కడితే మేబీ ట్రై చేస్తానేమో. లుక్ రాలేదు పర్పుల్తో అంటే నేను ట్రై చేయను. నాకు మొన్న ట్రై చేసినప్పుడు లుక్ రాలేదు, సో వేయలే పర్పుల్. అండ్ చాలా డీటెయిల్గా చెప్పే వీడియోలో షార్ట్ పెట్టేటప్పుడు ఇది ఓనీ కొనాల్సిన అవసరమే లేదు, ఏ కలర్ ఓనీతో అయినా పేరప్ చేసేయచ్చు అని షార్ట్లో కూడా పాయింట్ మెన్షన్ చేసేది. ఎందుకంటే చాలామంది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ నేను చేసినవి మీరు చేస్తున్నారని నాకు కూడా తెలుసు ఆ విషయం. సో చేసుకుంటారు కదా, ఈ పాయింట్ మెన్షన్ చేయాలి షార్ట్లో. ఎందుకంటే ఎవరైనా నన్ను ఇన్స్పైర్గా చేసుకుంటే వాళ్ళకి తక్కువ బడ్జెట్లో అయిపోవాలని నేను ఏం చెప్పానంటే, దీని మీకు ఎనీ కలర్ సెట్ అయిపోద్ది, మీరు సపరేట్ ఓనీ కొనొద్దు, ఉంటాయి కదా ఆల్రెడీ లంగా ఓనీలు, వాటి మీద ఓనీ పేరప్ చేసుకోండి అని. లేదు మేము సపరేట్గా కొనాలి, నీ లుక్ మాకు రావాలి అనుకుంటే ఈ కలర్ తీసుకోండి. లేదా ఇది గోల్డ్ యూనివర్సల్ కలర్, ఏ కలర్ అయినా వెళ్ళిపోద్ది. ఇంకా తక్కువ బడ్జెట్లో అంటే లంగా బ్లౌజ్ కుట్టించుకోండి, ఓనీ ఏదో ఒకటి వేసేయండి, సెట్ అయిపోద్ది అని నేను మీకు చెప్పాను. I don't know. Yeah, that's all about this video. And ఇంకా different outfit from scratch తో వస్తా. Catch you in the next video. Till then, bye bye. ఇప్పుడు వరకు చేసిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అన్నీ ఒక లాంగ్ వీడియో చేద్దామా, సో దట్ ఐడియా వస్తుంది కదా ఇది అది అని. పిలిచి నా టైం బట్టి నేను చేస్తానా లేదా చూద్దాం. Catch you in the next video. Till then, bye bye.